పాలక్ తోటి ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కదా, వాటిలో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో అన్నది కామెంట్ చేయండి. సింపుల్ రెసిపీ, తక్కువ టైంలో అయిపోతుంది. పాలాకు ఉల్లగడ్డ తోటి ఫ్రై చేయడం మీలో ఎంతమందికి తెలుసో అన్నది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉల్లగడ్డని నీట్ గా పీల్ చేసేసి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా అయితే ఏం కాదు, కొంచెం లావుగానే కట్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టాను, ఎందుకంటే కూర చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి. తర్వాత పాలాకును కూడా ఇలా సన్నగా అయితే తరిగేసా. నాకైతే పెళ్లికి ముందు ఈ కూర అయితే తెలిసేది కాదనమాట. పెళ్ళైన తర్వాత పాలాక్ తోటి ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అని తెలిసింది. తర్వాత ఆయిల్ లోకి పోప్ దిన్స్ వేసి కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు పాలాకు వేసినప్పుడు ఆనియన్ మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి ఫస్ట్ లో కొంచెము మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పా. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఈ మాత్రం మెత్తబడేంత వరకు ఫ్రై చేశాక కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసాను. కారం నేను తక్కువగానే వేసాను, ఎందుకంటే ఫస్ట్ లో పచ్చిమిర్చి వేసాను కదా. మీకు కారం తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పాలాకును వేసి 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈ మాత్రం మెత్తబడేంత వరకు ఫ్రై చేశాక లాస్ట్ లో వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వెల్లుల్లి వేసాక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.